హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆనంద శ్రీకరణ్ ఛానల్. ఈనాడు పదకేలి 27th ఏప్రిల్ ప్రశ్నలు జవాబులు చూద్దాం. వసంతం అంటే ఆమని. ఒకటి నిలువు. కౌగిలి అంటే ఆలింగనం. రెండు నిలువు. తాను చెప్పిందే అందరూ విని తీరాలనే ధోరణి అంటే నిరంకుశం. మూడు అడ్డం. వర్షమే అంటే వానే. నాలుగు నిలువు. జంబూ ఫలం అంటే నేరేడు. ఐదు అడ్డం. కరవు అంటే కాటకం. ఐదు నిలువు. వైట్ పేపర్ అంటే తెల్ల డాష్ కాగితం. ఆరు నిలువు. అజ్ఞాతవాసంలో ధర్మరాజు డాష్ కంకుడు. ఏడు నిలువు. పైరగాలి పిల్లగాలి అంటే మందమారుతం. ఎనిమిది అడ్డం. చిల్లి కన్నం అంటే రంధ్రం. తొమ్మిది అడ్డం. అలనాటి హాస్య నటుడు రేలంగి. 10 అడ్డం. తెల్ల కలువలో అమ్మాయి పేరు కుముదం అంటే తెల్ల కలువ కుముద. 11 అడ్డం. నునుపుగా లేని గరుకు. 12 అడ్డం. మిక్కిలి పెక్కు అంటే కడు. 12 నిలువు. ఏనుగు అంటే కరి. 13 అడ్డం. పసుపు రంగు పూల మొక్క అంటే తంగేడు. 14 నిలువు. బర్రె అంటే గేదె. 14 అయిపోయింది. 15 అడ్డం చూద్దాం. పార్వతి అంటే శంకరి. 16 నిలువు. ద్వేషం కోపం అంటే కక్ష. 17 నిలువు. ఆకాశం నుంచి పోరాటం సాగించే సైనిక విభాగం వాయుసేన. 20 అడ్డం. అసుర శిల్పి అంటే మయుడు. 18 అడ్డం. రుచులు ఎన్ని? 6. 18 నిలువు. మామిడితో నిల్వ పచ్చడి ఆవకాయ. 19 నిలువు. మూర్ఖత్వంతో కూడిన మొండితనం అంటే గడసరం అని రాస్తున్నాను, మిగతా పదాలకు సరిపోయేలాగా. ఇప్పుడు 20 అడ్డం రాసేసాను. 21 నిలువు. తలకిందులైన నాడు తలకిందులుగా రాస్తున్నాను. 22 అడ్డం. దేవత దైవాంశ అంటే దైవతం. 23 అడ్డం. కొడుకు భార్య కోడలు. 23 నిలువు. అరణ్యం అంటే కోన. 24 చూద్దాం. నిలువు 45తో సంక్రాంతి పిండి వంట. అది ఇంకా రాయలేదు కాబట్టి చివరిలో చూద్దాం. నిలువు 25 అడ్డం. సేనాధిపతి అంటే సేనాని. 26 నిలువు. ఆశ లేకపోవడం అంటే నిరాశ. 26 అయిపోయింది. 27 అడ్డం. దురద అదే పనిగా విసిగించడం నస. దానికి అదే వచ్చేసింది. 28 నిలువు.
బిడియస్తురాలు ముగ్ధ అంటే బాల. 29 అడ్డం. చివర అంటే కొన. 29 నిలువు. శాఖ అంటే కొమ్మ. 30 అడ్డం. రామచరితం అంటే రామాయణం. 31 నిలువు. స్త్రీ మగువ అంటే మానిని అని రాస్తున్నాను. స్త్రీకి చాలా పేర్లు ఉన్నాయి, ఇక్కడ సరిపోయేలాగా మానిని అని రాస్తున్నాను. 32 నిలువు. తలకిందులైన శరం అంటే బాణం. 33 అడ్డం. వర్ణ చిత్రం అంటే రంగుల బొమ్మ. 34 నిలువు. అశ్వం అంటే గుర్రం. 35 నిలువు. ఉదరం అంటే పొట్ట లేకపోతే బొజ్జ. బో వచ్చింది కాబట్టి బొజ్జ అని రాస్తున్నాను. 36 అడ్డం. పిడుగు అంటే అశని. 36 నిలువు. పరాజయం లేనిది దుర్గ అంటే అపరాజిత. 37 నిలువు. కీడు ముప్పు హాని అంటే అపాయం. 41 అడ్డం. పాపాత్ముడు అంటే పాపి. 38 అడ్డం. బుట్ట తట్ట అంటే గంప. 38 నిలువు. మూడొంతుల గంగరావి అంటే గంగర. 39 అడ్డం. రాత్రి అంటే నిశ. 40 నిలువు. చంద్రుడు అంటే శశాంకుడు. 42 నిలువు. మబ్బు కొండ అంటే జీమూతం. మబ్బు కొండ అంటే జీమూతం. 43 అడ్డం. ప్రశాంతం. కర్ణుడు అంటే అంగరాజు. కర్ణుడికి ఉన్న ఇంకొక పేరు అంగరాజు. 44 అడ్డం. ప్రశాంతం శమం అంటే శాంతం. 45 అడ్డం. వెలకట్టలేనిది అంటే అమూల్యం. 46 అడ్డం. సంధి కానీ గుడి దీర్ఘం లోపించింది. రా జి సరిపోయింది, దానికి అదే వచ్చేసింది. 47 అడ్డం. అబద్ధమాడు అంటే సాకు. ఏదో ఒక సాకు చెప్పి పని తప్పించుకుంటారు కదా, దాన్ని అబద్ధం ఆడడమే కాబట్టి సాకు అని రాస్తున్నాను. 45 నిలువు. ఇక్కడ చూడలేదు. శత్రువు అంటే అరి. శత్రువు. మళ్ళా ఇక్కడ 48 అడ్డం. దుష్కృతం అంటే రీతం వచ్చింది, ఇది ఒక్కటి తెలియట్లేదు నాకు. ఇప్పుడు 50 అడ్డం చూద్దాం. స్వభావం ప్రవృత్తి అంటే తత్వం. 51 అడ్డం. కుడి ఎడమైన రజ్జువు అంటే తాడు, అది కుడి ఎడమైంది కాబట్టి రివర్స్లో రాస్తున్నాను. ఇప్పుడు ఏకాక్షరం చూద్దాం. 24 ఏకాక్షరం. నిలువు 45తో సంక్రాంతి పిండి వంట. నిలువు 45 ఇక్కడ అరి వచ్చింది. సంక్రాంతి పిండి వంట అరిసే కాబట్టి ఇక్కడ సే రాస్తున్నాను. ఇక్కడ మళ్ళీ 49 ఏకాక్షరం. అడ్డం 24తో వేడి తాపం సెగ. గా ఇక్కడ రాస్తున్నాను.
సో ఇదండి నాకు తెలిసింది, ఇది ఒక్కటే నాకు తెలియట్లేదు. దుష్కృతం అంటే విగితం వచ్చింది. నాకు ఇదొకటి ఎంత ఆలోచించినా తెలియట్లేదు, కాబట్టి మీరు నాకు సహాయం చేయండి, నాకు చెప్పి హెల్ప్ చేయండి.